సోదరులారా సోదరీమణులారా, ఆడవారు అంటే మన అక్క చెల్లెలు అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అందులో మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే, నెలసరి గుసులు ఎన్ని రోజులు? ఈ ప్రశ్న అసలు ఎందుకు అడగడం జరిగింది అంటే, కొద్దిమంది 7 రోజులకు స్నానం చేయాలంటారు, 5 రోజులకి నెలసరి ఆగిపోయినప్పటికీ. కొద్దిమంది 9 రోజులకు చేయాలంటారు, 7 రోజులకి ఆగిపోయినప్పటికీ. అసలు ఏమిటి అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. కానీ షరియత్ ఇస్లాం ప్రకారంగా ఎప్పుడైతే ఆడవారికి నెలసరి ఆగిపోతుందో ఆ రోజే గుసులు స్నానం చేసేయాలండి. 2 రోజులు ఆగాలి, 3 రోజులు ఆగాలి అనేది ఏం లేదన్నమాట. ఇది మొదటి విషయం. రెండో విషయం సోదరులారా సోదరీమణులారా, ఇక నెలసరి అయిన తరువాత ఎవరికైనా కొంచెం రక్తము కనపడితే, కొంచెము బ్లడ్ కనపడితే, కొంచెం బ్లీడింగ్ అయితే లైట్గా అంటే ఎర్రగా వారికి రక్తం వస్తే గనుక దానివల్ల గుసుల్ ఫర్జ్ కాదు. దానివల్ల మళ్ళీ తప్పనిసరిగా గుసులు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా టైం అనేది ఉంటుంది. 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు అని చెప్పి. 3 రోజులకి అయిపోయిన వాళ్ళకి గుసులు చేసేసారు 4గో రోజున. ఆ తర్వాత లైట్ గా కనిపించింది అంటే దానివల్ల ఏమి వీళ్ళకి గుసులు ఫరజ్ అయిపోయి మళ్ళీ ఉపవాసం భంగం అవడం అనేది జరగదు. ఇది మొదటి విషయం. అలాగే సోదరులారా సోదరీమణులారా, నెలసరి వస్తే ఉపవాసం ఉండవచ్చా లేదా అని ఒక చెల్లి అడిగారు. నెలసరి వస్తే ఉపవాసం ఉండకూడదమ్మా. ఆ యొక్క అపరిశుభ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉపవాసం అనేది చేయకూడదు. ఆ తర్వాత మూడో విషయం, నెలసరి వచ్చాక ఉపవాసం సాయంత్రం వరకు కూడా కంటిన్యూ చేయాలని కొంతమంది అంటున్నారు, ఏంటని అడిగారు. అలా ఏం లేదండి. నెలసరి వస్తే ఉపవాసం విరిగిపోద్ది. ఇంకా మీరు కంటిన్యూ చేసిన ఉపకారం అయితే ఏమీ ఉండదు. దానివల్ల ఎలాంటి లాభం అయితే కూడా ఉండదు. ఆ తర్వాత సోదరులారా సోదరీమణులారా, కొద్దిమంది అడిగారు, అన్నయ్య నాకు తెల్లబట్ట అవుతూ ఉంది, తెల్లబట్ట కారణంగా ఉపవాసం ఉండొచ్చా, ఉపవాసం ఉండకూడదా? ఒకవేళ ఉపవాసంలో ఉన్న తరువాత తెల్లబట్ట అయితే ఆ ఉపవాసం నెరవేరుతుందా లేదా అని చెప్పి అడిగారు. తెల్లబట్ట అనేది ఉండడం కారణంగా అంటే తెల్లబట్ట కనిపించిన కారణంగా ఉపవాసం అయితే నెరవేరదు అని లేదండి. అంటే తెల్లబట్ట ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఆ యొక్క సిగ్గుపడే ప్రదేశాలు శుభ్రం చేసేసుకొని, మీ యొక్క వస్త్రాలు శుభ్రం చేసేసుకొని మీరు ఉపవాసం అనేది కట్టచ్చు. ఉపవాసం కట్టిన తరువాత ఒకవేళ తెల్లబట్ట కనిపించినా మీరు పరిశుభ్రం అయిపోయి ఉపవాసం అలాగే కంటిన్యూ చేయొచ్చు. అదేవిధంగా సోదరులారా సోదరీమణులారా, గర్భిణీ స్త్రీలు ఉపవాసం ఉండొచ్చా అని అడిగారు. గర్భిణీ స్త్రీలు ఉపవాసం ఉండాలండి. అయితే డాక్టర్ యొక్క సలహా, మంచి డాక్టర్ యొక్క సలహా తీసుకోవాలి. అదేవిధంగా పిల్లలకు పాలిచ్చే తల్లులు ఉపవాసం ఉండొచ్చా అని అడిగారు. ఈ విషయంలో కూడా డాక్టర్ యొక్క సలహా తీసుకోవాలి. అదేవిధంగా పిల్లలకు పాలు ఇస్తే అన్నయ్య ఉపవాసం భంగం అయిపోద్దని అడిగారు. అలా ఏం లేదమ్మా చెల్లి, ఉపవాసం భంగం కాదు. అదేవిధంగా పిల్లలు మూత్రం పోస్తే ఉపవాసం భంగం అవుద్దని అని అడిగారు. పిల్లలు మూత్రం పోస్తే మనం శుభ్రంగా కడుక్కోవాలి. దానివల్ల ఉపవాసం అయితే భంగం కాదమ్మా. అదేవిధంగా కొద్దిమంది సహోదరీమణులు అడగడం జరిగింది, అన్నయ్య కొన్ని సందర్భాలలో మేము అపరిశుభ్రం అయిపోతాం కదా, అపరిశుభ్రం అయినప్పుడు మేము అలా అవ్వకూడదని చెప్పి అల్లాతో దువా చేయొచ్చా, అంటే ఉపవాసాలు భంగం అయిపోతున్నాయి మాకు, అలా అవ్వకూడదని దువా చేయొచ్చా అని అడిగారు. అలా చేయకపోవడం మంచి చెల్లి. ఎందుకంటే అల్లా ఏదైతే మనకి మన జీవితంలో కొన్ని బయటకు రావాలని పెట్టాడో అందులో మేలు ఉంటుంది మనకి. ఆ విధానం అల్లా ఏది కోరుకుంటే అది జరగడం అనేది కరెక్ట్.